ఏసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు ఆర్టీసీ 2 డిపోలో కండక్టర్గా జాన వెంకటకృష్ణయ్య విధులు నిర్వహిస్తూ జూలై 31న ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన సభకు ఆర్టీసీ ఉద్యోగులు, తోటి కార్మికులకు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు జాన వెంకటకృష్ణయ్యను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా శ్రేయోభిలాషులు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరు జాన వెంకటకృష్ణయ్య అన్నారు. కండక్టర్గా చక్కగా విధులు నిర్వహించాడన్నారు. సందర్భంగా సన్మాన గ్రహీత జాన వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ తాను 36 సంవత్సరాల నుండి కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నానన్నారు. మొదటగా కావలి, తర్వాత నెల్లూరులో పనిచేశానన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు, తోటి కార్మికులకు, బంధువులకు, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకులకు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నా పేరు జాన వెంకటకృష్ణయ్య. నేను 1990లో కావలి డిపోలో ఆర్టీసీలో కండక్టర్గా చేరినాను. నేను 95 దాకా కావలి డిపోలో ఉన్నాను. 95 నుంచి నెల్లూరు 2 డిపోకి వచ్చి 2 డిపోలో 2026 వరకు కండక్టర్గా చేశాను. ఈ నా ఉద్యోగ విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజాసేవ అయిపోయి విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. ఈరోజు రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఈరోజు నా బంధువుల్ని, నా ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకొని ఫంక్షన్ చేసుకొని వీళ్ళందరూ పిలిచి నేను నా ఆహ్వానం మన్నించి అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉద్యోగం చేరే ముందు నుంచి ఎస్ఎఫ్ఐ నేను క్రియాశీలకంగా వ్యవహరించినాను. ఉద్యోగంలో చేరిన తర్వాత ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యుడిగానే కొనసాగుతూ ఇప్పటికీ ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యుడిగానే కొనసాగుతున్నాను. నాకు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.